హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. కౌన్సిలింగ్ యొక్క ముఖ్యమైన తేదీలు ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ సర్క్యులర్. మీకు ఈరోజు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి ఆగస్టు 1 వరకు. ఈ రోజు నుంచి అంటే రిజిస్ట్రేషన్ లింకు ఈరోజు సాయంత్రం రేపు యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 27 జూలై నుంచి 3 ఆగస్ట్ వరకు. స్పెషల్ కేటగిరీ అంటే కింద రాసిరు కదా, వాళ్ళందరూ స్పెషల్ కేటగిరీ. ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఆగస్టు 2 రోజు ఆంధ్ర లయోలా కాలేజ్, సెయింటిన్ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. నార్మల్ స్టూడెంట్స్ వచ్చేసి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4th నుంచి 7th ఆగస్ట్ వరకు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 8th రోజు. సీట్ అలాట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 10th ఆగస్టు. మీరు రిపోర్టింగ్ వచ్చేసి 12th to 16th. క్లాస్ వర్క్ వచ్చేసి 12th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? సో మీరు వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకేమో 1200 రూపీసు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే ఓసీబీసీ కాకుండా మిగతా రిమైనింగ్ అందర్ స్టూడెంట్స్కి 600 రూపీసు. ఓన్లీ ఓసీబీసీకి మాత్రమే 1200 రూపీసు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. దీన్నే రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు, ప్రాసెసింగ్ ఫీజు అంటారు, కౌన్సిలింగ్ ఫీజు అంటారు. ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో పే చేయాలి. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. లింక్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నేను వీడియో పెడతాను. ఈ రోజు నుంచి ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ ఫేజ్లో పాల్గొనాలంటే మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ ఐసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఏ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.